తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా టీటీఎస్ అంతర్గాంలోని శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవాలయంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోతు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో మహా అర్చన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పూజారి నరసింహస్వామి కవిత పేరున మహా అర్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ ఆముల నారాయణ తిరుపతి నాయక్ మాట్లాడుతూ ఏ తప్పు చేయని తమ నాయకురాలు ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరోధకంగా మారిన కేంద్ర రాష్ట్ర బీజేపీ నాయకులకు రాబోయే కాలంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भगवद्देवदारुण्यं प्रबन्धमेधा तन्नो प्रचोदयात् तस्मात् प्रबन्धमेधा भगवद्देवदारुण्यं प्रबन्धमेधा सहस्रपरिपूर्ण वक्ष्यते विदेवनाय तस्मात् प्रबन्धमेधा अभिवस्त्राय तस्मै विलेपनाय मादाचर शरणं शरणं प्रपद्यते माता पिता स्तनाय आद्यश्चना कुलपते वकुलाभिरामं भक्ताङ्कुलशेखर योगिवाहान् तस्मात् प्रबन्धो भगवद्देवदानोस्तुद्देवदेयां चतुत्पदे ओम शांति 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 ओम सुकुमाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकण्डाय नमः लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः धूमकेताय नमः पालचन्द्राय नमः ఈరోజు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహానాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కడుపున పుట్టినటువంటి పులిబిడ్డ జాగృతి అధ్యక్షురాలు స్థానిక నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గౌరవ కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినం సందర్భంగా అంతర్గాం మండల కేంద్రంలో గత 7 దశాబ్దాల నుండి భక్తులు కోరిన కోరికలను తీరుస్తూ అందరి ఇంటి ఇలవేల్పై నిలిచిన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఈరోజు కవితక్క గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈరోజు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, రాజకీయాలు విలువలు లేకుండా పతనం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున మేము బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కావచ్చు, బీజేపీ జాతీయ నాయకత్వానికి కావచ్చు మేము అడగదలుచుకున్నాం. బీజేపీ పార్టీలో కావచ్చు, మీ ప్రభుత్వంలో కావచ్చు లేనటువంటి నాయకులను, లేనటువంటి లీడర్లను వేధించడే ఒక పనిగా వాళ్ళ ఇళ్ల మీద ఐటీ దాడులు, సిబిఐ దాడులు, ఈడీతోని దాడులు చేయించడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ జాతీయ నాయకత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా బీజేపీకి తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని తెలియజేసుకుంటూ ఈరోజు కవితక్క గారు ఎదుర్కొంటున్నటువంటి ఈడీ విచారణను తప్పకుండా ఏ తప్పు లేకుండా, ఏ తప్పు చేయనటువంటి కవితక్కను వేధిస్తున్నందున ఈ అమ్మవారికి మేము ఒకటే వేడుకోవడం జరిగింది. కవితక్క తప్పు చేయలేదు కాబట్టి కవితక్క ఈడీ కేసుల విచారణ 9 గంటల పాటు ఏకధాటిగా కనీస భోజనం కూడా అందించకుండా విచారించినటువంటి అధికారులకు అమ్మవారు కనువిప్పు కలిగించాలి. ఒక ఆడకూతురును పట్టుకొని 9-10 గంటలు నిర్విరామంగా ఇంటర్వ్యూలు చేసి వేధించి బెదిరించి కేసులు ఒప్పుకునేటువంటి విధంగా చేస్తున్నటువంటి అధికారులకు కనువిప్పు కలిగించాలి. పోరాట
యోధురాళ్ళ సమ్మక్క సారక్కల వారసులు భారతదేశంలో ముఖ్య పీఠమైన జోగులాంబ వారి శిశురాలైనటువంటి మన కవితక్క గారి భారత జాగృతి నాయకురాలు కవితక్క గారి పుట్టినరోజు ఈ రోజు మనం అంతరంగ మండల కేంద్రంలోని మన నూకాలమ్మ దేవి దగ్గర మనం జరుపుకుంటున్నాం. తెలంగాణలో ప్రముఖ పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో మన బతుకమ్మను ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మన తెలంగాణకే పరిమితం చేస్తే మన జాగృతి నాయకురాలు ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ ప్రపంచవ్యాప్తంగా మాకు బతుకమ్మ ఉన్నది, మా తెలంగాణ సంపద, మేము పూలను పూజించుకుంటాం 9 రోజులు మేము ప్రతి దసరా ముందు అని ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకురాలు మన కవితక్క గారి పుట్టినరోజు ఈరోజు మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ఈడీని అనే ఒక దాన్ని అస్త్రంగా చేసి సిబిసిఐడిని కానీ వీరందరినీ తీసుకొచ్చి వారికి పడినటువంటి రాష్ట్రాల లోపల, ఢిల్లీ రాష్ట్రం లోపల కానీ, తమిళనాడు రాష్ట్రం లోపల కానీ, కేరళ రాష్ట్రం లోపల కానీ, మన తెలంగాణ కానీ మన నాయకుల పైన ఈడీ తోటి అరెస్టులు చేయించుడు, వారితోటి అన్ని చెప్పే కార్యక్రమాలకు లొంగాలే, మా బీజేపీ, మా భారతీయ జనతా పార్టీలో ఉండాలి, వేరే రాష్ట్రాలు ఉండదని ఒకటి నిరంకుశ వైఖరితోటి వాళ్ళు బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారు. కాబట్టి సమ్మక్క సారక్కలు జోగులాంబ దేవితో ఉన్న మా కవితక్కను వీరందరూ ఏం చేయాలని ఈ జాగృతితోటి మేమందరం వారికి ఎదురు నిలిచి ప్రజలను చైతన్యవంతులు చేసి బీజేపీ ఎత్తుబడిలో మేము ఓడగొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నూరేళ్లు 6 ఆరోగ్యాలతో మా కవితక్క వర్ధిల్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.